నా పేరు తుమ్మూరు మణిప్రియ అండి. తుంగల మణి. నేను జూనియర్ అడ్వకేట్ అండి. అయితే మన బార్ అసోసియేషన్, బెజవాడ బార్ అసోసియేషన్లో ప్రాక్టీస్ చేస్తున్నానండి. నేను ఎన్రోల్ అయిన తర్వాత నుంచి ఈ నెల 17వ తారీఖున మన కోర్టు కాంప్లెక్స్లో పెట్టెల శ్రీనివాస్ అని ఆయన అటు వెళ్తూ ఉండగా కార్డర్లో ఇలా చేయి పట్టుకుని భుజం మీద చేసి ఇలా లాగారండి. ఏంటని చెప్పేసి నేను సీరియస్ అయ్యానండి. నేను పెళ్లి చేసుకోవాలా, వేధింపులు వేధిస్తూనే ఉన్నారండి. ఇదివరకు కూడా కొద్దిగా నా భర్తతో సమస్యలు ఉండటం వల్ల ఆయన వేధిస్తూ ఉండేవాళ్ళు. నేను దాన్ని అంతగా పట్టించుకోలేదు. మొన్న 17న చాలా తీవ్రతరంగా అన్నారు. నేను కొద్దిగా వ్యతిరేకించి కొద్దిగా గట్టిగా మాట్లాడుకున్నాం. అప్పుడు నేను ఇంకా వెంటనే పోలీసు వారిని పిలిస్తే మీరు బార్ అసోసియేషన్ చెప్పుకోండి అమ్మా ఫస్ట్, తర్వాత మేము యాక్షన్ తీసుకుంటామని. సరేనని చెప్పేసి నేను సార్కి కాల్ చేశాను, ప్రెసిడెంట్ గారికి. సార్ లేరు, అవైలబుల్గా లేరు, నేను వచ్చినాక పిలుస్తానమ్మా 4-5 వరకు అని అన్నారు. సరే అని నేను నా పని చేసుకుంటున్నాను. తర్వాత సుమారుగా 2:30 ఆ టైంలో ఇంకా మా జాయింట్ సెక్రటరీ మేడం లక్ష్మీ మేడం గారు పిలిచారు. అమ్మ ఏంటి ఇట్లా గొడవ జరిగిందంటే, అవును మేడం ఇట్లా శ్రీనివాస్ గారు అనే అడ్వకేట్ గారు ఇట్లా చేశారు మ్యామ్ అంటే, సరే అయితే నువ్వు రా వచ్చి ఛాంబర్లో చెప్పుకోమంటే, నేను కంప్లైంట్ ఇవ్వు ఛాంబర్లో చెప్పుకోమంటే సరే వెళ్ళాను సార్. వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళాను. వెళ్తే అప్పుడు ఇంకా అప్పటికే పెట్టెల శ్రీనివాసు, సౌందర్య అనేవాళ్ళు అక్కడ ఆల్రెడీ ఉన్నారు సార్. ఉండి ఇంకా వాళ్ళు ఎలా అంటే ఇంకా ఎంత అసభ్యంగా మాట్లాడితే నేను మేడం అడుగుతుంటే చెప్తూ ఉన్నాను సార్. మేడం ఉన్నారు చూసారు. అయితే ఇంకా ఆవిడ మాట కూడా కంట్రోల్ తప్పేసి వీళ్ళు ఇంతకుముందే నన్ను చంపేయాలని, అసలు ఆ బార్కి రానికుండా ప్రాక్టీస్ చేసుకోకూడదు, నిన్నగాక మొన్న వచ్చావు అనే ఉద్దేశంతో నన్ను ఆవిడ వెంటనే ఫస్ట్ ఆవిడే సార్ చెంప మీద కొట్టింది సార్. సౌందర్య సార్, తర్వాత పెట్టెల శ్రీనివాసు, వీళ్ళందరూ మళ్ళీ ఇంకోసారి మళ్ళీ ఇట్లా తిరిగి ఏంటి అని చెప్పేసి నేను అనేటప్పటికి మళ్ళీ ఇంకా ఇలా కొట్టేసి ఈ డ్రెస్ యొక్క ఇలా లాగేసింది సార్. దాని తాలూకా మీరు గుర్తు చూడవచ్చు సార్ ఇక్కడ. అలా ఈ డ్రెస్ చింపే క్రమంలో నా యొక్క సన్నది బంగారు గొలుసు ఉంటుంది సార్, అది కూడా పడిపోయింది. తర్వాత వాచ్, గోల్డ్ కలర్ వాచ్ కూడా పడిపోయింది సార్. నేను ఎలా అయినా చంపేస్తామని చెప్పేసి ఆ బట్టలు చించేస్తే చాలా అందరూ ఉన్నారు సార్. చాలా ఇబ్బందిగా అయ్యి నేను ఇంకా ప్రాణభయంతో వాళ్ళని ఎట్టకుట్ట వదిలించుకొని బయటికి వెళ్ళి రోడ్డు మీద కూర్చున్నాను సార్. ఆ తర్వాత ఇంకా ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ అవ్వలేదండి. మీరు వెళ్ళి కంప్లైంట్ పెట్టండి అంటే నేను అక్కడ గంటసేపు కూర్చుని తర్వాత మహిళా పిఎస్లో కంప్లైంట్ పెట్టాను. తర్వాత ఆ రోజు తెల్లవారు 3:30 వరకు అక్కడే ఉన్నానండి. కోర్టు దగ్గర కాదండి, మహిళా పిఎస్ దగ్గరే ఎఫ్ఐఆర్ చేయాలి అని చెప్పి ఫస్ట్ చేస్తానన్నారు. మరి ఏ ఒత్తిడి వల్ల ఆగారు అన్నది నాకు తెలియదు సార్. చేయలేదు. 3:30 తర్వాత నేను ఇంటికి వెళ్ళాను. మళ్ళీ తెల్లారి నెక్స్ట్ డే 18వ తారీఖున మళ్ళీ నేను మండుట ఎండలో అలా కూర్చున్నానండి. 10:30, 11, 12 వరకు చేస్తారా చేయరా అండి ఎఫ్ఐఆర్ అని చెప్పి కంటిన్యూస్గా కాల్ చేస్తూనే ఉన్నాను సార్. వస్తున్నామమ్మా అన్నారు. తర్వాత రాలేదు. అందుచేత నేను రోడ్డు మీద మళ్ళీ మధ్యాహ్నం 1:05 నేను కోర్టు ముందల రోడ్డు మీద కాలిపోతూ ఉన్నా సరే అలాగే కూర్చున్నాను సార్. ఇంత అవమానం జరిగిన తర్వాత ఇంకా నాకు అసలు చాలా ఇబ్బందిగా ఉంది సార్. అసలు ఇతను ఎప్పటి నుంచో నా మీద కన్నుంది సార్. ఆ ఉద్దేశంతోనే ఈ రకమైన చేస్తున్నాడు. తర్వాత నువ్వు ఒక క్లయింట్వే, నువ్వు ఎప్పటికీ అడ్వకేట్ కాదు అని చెప్పేసి ఆ ఉద్దేశం మెయిన్ ఎక్కువ ఉంది సార్ ఇక్కడ. చేత తనకి పెళ్లి చేసేసుకో అట్లా మాట్లాడుతుంటే జనరల్గా అంటే మామూలుగా జనరల్గా చెప్తూ ఉంటారు కదా. నన్ను వేధించినట్టు నేనే ఆధారం సార్. ఒక ఆడపిల్ల ఎవరు కూడా ఇట్లా మీడియా ముందుకు వచ్చి ఎవరు చెప్పరు. అందులో దట్టు భారతీయ స్త్రీ. నిజంగా జరిగినప్పటికీ చెప్పని పరిస్థితి ఉండడం వల్లే మన భారతదేశంలో అనేక మంది స్త్రీలు ఇలాంటి యొక్క కామందులకి గురైపోతున్నారండి. ఆడజాతి కొన్నాళ్ళకి అంతరించిపోద్ది కదా. ఇలా నాకు మళ్ళీ ఇలా ముందుకు వచ్చి చెప్పుకోవాలి కదా. చాలా అండి, నేను అసలు అన్ని మీడియాలో చెప్పలేనండి. ఆయన చాలా భయంకరమైన భాష అండి. ఆయన ఎంత వ్యంగ్యమైన భాష వాడతారు, నేను మీడియా ముందు చెప్పలేను సార్. అవి వ్యంగ్యం. తను నా మీద కన్నుందండి. నన్ను ఎలా అయినా సరే అనిపించి తను నన్ను పెళ్లి చేసుకోవాలని, పెళ్లి చేసుకుంటానుకో మరి ఆ యొక్క దాన్ని పెట్టి ఏదో రకంగా నన్ను లొంగపరుచుకోవాలనే ఉద్దేశం. నువ్వు నా కింద చెయ్యి అంటారు. నేనే ఎవరి కింద చేయనండి. నేను ఆల్రెడీ నేర్చుకుని ఉన్నాను. నేను 16 నుంచి తిరుగుతూ ఉన్నాను. సో ఎంతో కొంత నాకు కొద్దిగా అవగాహన ఉంటుంది. నేను చదువుకుని వచ్చాను. ఇది ఒక 6 నెలల నుంచి తను ఇలా ఇబ్బంది పెడతానే ఉన్నాడు సార్. ఈ రోజు ఏం కొత్త కాదు, ఇంకా మొన్న తీవ్ర స్థాయిలో చేరిపోయింది. అందుకని నేను ఇంకా కంప్లైంట్ పెట్టాల్సి వచ్చింది. అంతకుముందు కూడా చేశారు. అయితే నేను చూసి చూడనట్టుగా ఇంకా వదిలేసాను. ఎందుకంటే సీనియర్స్ కదా, మనము ఇప్పుడే వచ్చాము ఏం చేస్తారని అలా తన్ని అవాయిడ్ చేసుకుంటూ వచ్చాను. కానీ ఇప్పుడు ఇంకా కోర్టులో అసలు కనపడితే చాలా ఇబ్బంది పెట్టేస్తున్నాడు.
ఏంటి బాగా వేసేస్తున్నామంటే ఆ కేసులు, ఈ మాటలు కొంతమంది విన్నారు సార్. పేర్లు నాకు గుర్తు రావట్లేదు. అతను నన్ను ఇలా మాట్లాడడం విన్నారు కొంతమంది. ఇంతకుముందు పూర్వం మొన్న కాదు. బార్ కౌన్సిల్ అండి కంప్లైంట్ పెట్టాను సార్. అది ఇంకా కమిటీ వేసాము అవి వేసాము అని చెప్తున్నారు సార్. నాకు ఎట్టి పరిస్థితుల్లో న్యాయం జరిగేది లేదు సార్. అదే ఇప్పటి వరకు ఇప్పుడు ఈ ఎఫ్ఐఆర్ చేస్తానని అన్నారండి. చేయకపోతే కనుక నేను చాలా భారీ ఎత్తున, ఇదే కాదండి, చాలా భారీ ఎత్తున నేను ప్రతి ఒక్క మహిళా సంఘాలను కానీ, లేకుంటే అడ్వకేట్స్ యొక్క బార్ అసోసియేషన్లో ఉన్న ప్రెసిడెంట్స్ కానీ, లేడీ సెక్రటరీలు కానీ అందరినీ తీసుకొని నేను ఎంతకైనా పోరాటం చేసుకుని నాకు న్యాయం చేసుకుంటేనే కదా నా క్లయింట్స్కి నేను న్యాయం చేయగలుగుతాను. మరి ముఖ్యంగా ఆడవాళ్ళకి చేయాలనే ఉద్దేశంతోనే నేను ఈ ప్రొఫెషన్ ఎంచుకున్నాను. సో అందుకని మెయిన్లీ ఆడవాళ్ళకి చేయాలని, తర్వాత ఎవరైనా సరే న్యాయం చేయాలని న్యాయ వృత్తిలోకి వచ్చాము. నాకు చేసుకుంటే ఆ తర్వాత నేను అందరికీ చేయగలుగుతానని నేను అనుకుంటున్నాను. అంటే నేను జూనియర్ కదా సార్, నాకు అంత పరిచయాలు ఉండవు కదా. అయితే వాళ్ళు ఏంటంటే రోడ్డు మీద కూర్చున్నావు, నువ్వు బార్ యొక్క పొరుగును తీసేసావు, 175 సంవత్సరాల బార్ అసోసియేషన్ ఇది, నువ్వు అలా రోడ్డు మీద లేడీ వాళ్ళ కూర్చోవడం, అది కూడా చిరిగిపోయిన బట్టలతో కూర్చోవడం వల్ల నీ వల్ల మా అందరికీ ఇట్లా అయ్యింది అని నా మీద కొద్దిగా కోపంగా ఉండడం వల్ల సార్. లేకుంటే నాకు సపోర్ట్ చేసేవాళ్ళు. కానీ నేను వాళ్ళని ఎవరిని ఇబ్బంది పెట్టాలను, నా కన్న తల్లి లాంటి నా బెజవాడ బార్ అసోసియేషన్ నేను ఇబ్బంది పెట్టాలని అనలేదండి. ఆ రోజున నేను సెల్ఫీ తీసుకునేటప్పుడు అందరూ వచ్చేటప్పటికి లెగమ్మ రోడ్ నుంచి లెగు అనేటప్పటికి నేను మీరందరూ వెళ్ళిపోండి అని అన్నాను. సో అందుచేత వాళ్ళు హట్ అయ్యి సీనియర్ సార్లు ఒకవేళ నాకు సపోర్ట్గా రావట్లేదు అనుకుంటాను తప్ప వాళ్ళు ఎప్పుడూ నాకు గురువులు సార్. నాకు ఎంతకాలం అండగా ఉన్నవాళ్ళు. నాకు ఎవరి మీద గ్రడ్జ్ కానీ వాళ్ళ మీద ఎవరూ లేదు సార్. కాకపోతే నేనేంటంటే రోడ్డు మీద కూర్చొని నేను న్యాయయుతంగా నా యొక్క మరి నేను బార్ అసోసియేషన్లో కంప్లైంట్ ఇచ్చాను, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను. మరి ఎవరు నన్ను పట్టించుకున్నప్పుడు నేను ఇలా రోడ్డు మీదే కదా కూర్చోవాల్సింది. అందుచేత నేను అక్కడ కూర్చున్నానండి. అప్పటికైనా వాళ్ళు ఇప్పటికైనా నాకు సపోర్ట్ చేస్తారు. వాళ్ళ మనసుల్లో ఉంది బాధ. ఆ రోజు మధ్యాహ్నం దాదాపు 5 గంటలకు ఎండలో కూర్చున్నాను. మరి ఇప్పటికైనా సరే అందరూ చెల్లించి ఆవిడ యొక్క బాధ ఎలా ఉంది అని చెప్పేసి వస్తే నా సుమారుగా సంవత్సరం 4 నెలలు 3 నెలలు అంటే నా ఎన్రోల్మెంట్ అయిన తర్వాత నుంచి చేస్తున్నానండి. రాంబారిపాడు.